ఆంధ్రప్రదేశ్లో అధికారం కోసం టీడీపీ అడ్డదారులు తొక్కింది. myparty-dashboard.com పేరుతో ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వైఎస్ఆర్సీపీ ఓట్లను తొలగించే కుట్రకు తెరదీసింది. ఈ విషయం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కలెక్టర్లు సమర్పించిన నివేదికతో బట్టబయలైంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తస్కరించిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని myparty-dashboard.com అనుసంధానం చేసి ఇటీవల ప్రతి ఇంటికి టీడీపీ కార్యకర్తలను పంపింది. తాజాగా మొబైల్ నంబర్, ఏ పార్టీకి మద్దతిస్తారు వంటి వివరాలు సేకరించారు. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్ల జాబితా రెడీ చేసింది. వీరంతా చనిపోయారనో, వీరు ఓట్లు నకిలీవనో, వలసపోయారనో, 2 చోట్ల ఓట్లు ఉన్నాయనో పేర్కొంటూ దొంగ అప్పీళ్లు మొదలుపెట్టారు. ఇలా మొత్తంగా 10 లక్షలకు పైగా ఓట్లు తొలగించారని ఫారం 7ను గంపగుత్తుగా టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోనేరు సురేష్ ఎన్నికల సంఘానికి అందజేశారు. ఇక్కడే టీడీపీ కథ అడ్డం తిరిగింది. అనుమానంతో వీటిపై ఆయా జిల్లాల కలెక్టర్లు దర్యాప్తునకు ఆదేశించగా 80% ఫారంలు నకిలీవని తేలింది. సరుకు రవాణా సేవల సామర్థ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ మరో ఘనతను సొంతం చేసుకుంది. లాజిస్టిక్స్ ఇండెక్స్ చార్ట్ 2023లో అచీవర్స్గా నిలిచిన 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఏపీ తొలి స్థానం సొంతం చేసుకుంది. కర్ణాటక, తమిళనాడు, చండీగఢ్, గుజరాత్, సిక్కిం, త్రిపుర, ఢిల్లీ, అస్సాం, హర్యానా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ సైతం అచీవర్స్గా స్థానం దక్కించుకున్నాయి. వివిధ రాష్ట్రాల్లో సరుకు రవాణా సౌలభ్యం 2023 పేరుతో రూపొందించిన నివేదికను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విడుదల చేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం పనులను మంత్రులు, వైఎస్ఆర్సీపీ నేతల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ప్రహరీ గోడ నిర్మాణం, ఇతర పనుల పురోగతిని జీఎంఆర్, ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థల ప్రతినిధులు వివరించారు. 30 నెలల్లో విమానాల రాకపోకలకు అనుగుణంగా సిద్ధమవుతోందని మంత్రి గుడివాడ అమర్నాథ్, వైవి సుబ్బారెడ్డి చెప్పారు. లక్ష్యం మేరకు రాత్రి పగలు పనులు జరుగుతున్నాయని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వంలా శిలాఫలకాలు వేసి వదిలేయకుండా పనులు పూర్తి చేసి చూపిస్తున్నామని, ప్రతిపక్షాలు అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు, ఆయన పచ్చ మీడియాని రాష్ట్ర ప్రజలు దూరం పెట్టాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. అధికారం కోసం చంద్రబాబు ఎప్పుడు ఎవరి కాళ్లు పట్టుకుంటారో, ఎవరి కాళ్లు లాగుతారో తెలియదన్న డిప్యూటీ సీఎం తనదైన స్టైల్లో పవన్ కళ్యాణ్ పైన విమర్శలు గుప్పించారు. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ భూస్థాపితం అవుతుందన్నారు మంత్రి అంబటి రాంబాబు. లోకేష్ చేపట్టిన యోగాళం అట్టర్ ఫ్లాప్ షో అని ఎద్దేవా చేశారు. పవన్కి చంద్రబాబు ఎన్ని సీట్లు ముష్టి వేస్తారని ప్రశ్నించారు. పొత్తు కాంట్రాక్ట్ ప్యాకేజీ 10 ఏళ్లకు మాట్లాడుకున్నారేమోనని విమర్శించారు. చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అని ప్రత్యేక హోదా అంశాన్ని అటకెక్కించింది చంద్రబాబునని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో అశేష జనవాహిని మధ్య సామాజిక సాధికార బస్సు యాత్ర దిగ్విజయంగా జరిగింది. ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో జరిగిన బస్సు యాత్రలో డిప్యూటీ సీఎంలు అంజద్ బాషా, కె నారాయణస్వామి, మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీ రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు. టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీల నేతల ఇంటికి వెళ్లి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే తప్ప పథకాలు వచ్చేవి కావని విమర్శించారు. కానీ సీఎం వైఎస్ జగన్ పాలనలో ప్రజలు ఇంటి వద్దకే పథకాలు వస్తున్నాయంటూ స్పష్టం చేశారు. టీడీపీ నేతలు పనిగొట్టుకుని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో ఓ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై తాను స్పందించిన వీడియోను ఇప్పుడు మాట్లాడినట్టుగా సర్క్యులేట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సీఎం వైఎస్ జగన్ సామాజిక పెన్షన్లు పెంచుతామని చెప్పిన విధంగానే జనవరి నుంచి సామాజిక పెన్షన్లు 2750 నుంచి 3000 రూపాయలకు పెంచింది. ఈ పెంచిన పెన్షన్లు 2024 జనవరి 1 నుంచి అమలు కానున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ పెన్షన్లు పెంచడం పట్ల పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే పెన్షన్ డబ్బుతో ఇంటి అవసరాలు, మందుల ఖర్చులకు వాడుకుంటామని లబ్ధిదారులు చెప్తున్నారు. గతంలో పెన్షన్ కోసం క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడే వాళ్లమని ఇప్పుడు ఇంటికే తెచ్చి ఇస్తున్నారంటూ వారు చెప్పారు. పల్నాడు జిల్లా మాచవరం గ్రామంలో పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. ఈ నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. రాజ్యాంగపరమైన హక్కుల కోసం, సాధికారత కోసం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఐక్యవేదిక ఏర్పాటు చేసినట్టుగా వెల్లడించారు వారు.
ఈ నెల 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేస్తామన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఆరోగ్యశ్రీ పథకం కింద అందించే వైద్య సేవలను 5 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచామని తెలిపారు. ఇక గతంలో కేవలం తెల్ల రేషన్ కార్డులకు మాత్రమే ఆరోగ్యశ్రీ పథకం వర్తించేదని తెలిపారు. అయితే 2019 నుంచి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. ఇక నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విజయదీపిక అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని మార్గాని ఎస్టేట్స్లో మహా పూర్ణాహుతి యాగాన్ని ఎంపీ భరత్ ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం 4 రోజులుగా సతీ సమేతంగా నిర్వహిస్తున్న మహాయాగానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యాగం ఆద్యంతం కావడంతో వేదమంత్రాలతో పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఎంపీ భరత్ దంపతులు పూర్తి చేశారు. ప్రజలపై సీఎం జగన్పై భగవంతుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లుగా ఎంపీ భరత్ తెలిపారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలోని నాగేశ్వరరావుపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. మంత్రి ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న తీరుపై మంత్రి ఆరా తీశారు. స్థానికంగా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వెంటనే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఇక 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు మంత్రి. శ్రీకాకుళం జిల్లాలోని ఖాదీబండర్ ఆవరణలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. ఖండాంతర కీర్తిని ఆర్జించిన పొందూరు ఖద్దరు పరిశ్రమ జిల్లా కీర్తి ప్రతిష్టలు నిలపడంలో కీలకంగా నిలిచిందన్నారు. వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ద్వారా వచ్చిన 10 లక్షల ఆదాయంతో షాపింగ్ కాంప్లెక్స్ను నిర్మించామన్నారు. ఖాదీ వస్త్ర పరిశ్రమకు పూర్తి స్థాయిలో సహకారం అందించేందుకు కృషి చేస్తున్నట్లుగా సభాపతి తెలిపారు. పొందూరులో మినీ ఖాదీ క్లస్టర్ ఏర్పాటు ఆవశ్యకతను చేనేత జోళ్ల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులకు పలు సందర్భాల్లో వివరించామన్నారు తమ్మినేని. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వాడివేడిగా చర్చ కొనసాగింది. గవర్నర్ ప్రసంగమంతా తప్పులు తడకగా సత్యదూరంగా ఉందని బీఆర్ఎస్ నేత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. కేటీఆర్ విమర్శనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకున్నారు. 10 ఏళ్ల తెలంగాణలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంపై చర్చించాలని కోరారు. 2014కు ముందు అన్యాయం జరిగిందనే తెలంగాణ కోసం కొట్లాడామని చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను విధ్వంసం అంటే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ఏం మాట్లాడాలో తెలుసుకోవాలని కేటీఆర్ ఎదురు దాడికి దిగారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ స్పీచ్ హై పిచ్లో సాగింది. గవర్నర్కు ధన్యవాద తీర్మానంపై మాట్లాడిన రేవంత్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. రైతుల ఆత్మహత్యలపై సమాధానం చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. డ్రగ్స్ బోర్డర్ దాటకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేనందుకు సిగ్గుపడాలంటూ బీఆర్ఎస్ సభ్యులపై రేవంత్ భగ్గుమన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ కూనీ చేసిందంటూ విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షానికి కనీసం మాట్లాడే అవకాశం కూడా కల్పించడం లేదంటూ దుయ్యబట్టారు. అబద్ధాలు చెప్తూ గోబెల్స్ ప్రచారం చేసిందన్నారు. ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే తమ గొంతు నొక్కే ప్రయత్నాలు చేశారంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత సీఎం డాక్టర్ వైఎస్ఆర్ పాలనలా సాగించాలని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ హయాంలో జరిగిన సంక్షేమ పాలనను గుర్తు చేసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ హయాంలోనే ముస్లింల అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ వల్లే ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారని గుర్తు చేశారు అక్బరుద్దీన్. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధిలో ప్రభుత్వానికి సహకరిస్తామని స్పష్టం చేశారు. క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వం తరపున ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలిచ్చారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణపై సెలబ్రేషన్ కమిటీ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న మొట్టమొదటి పండుగ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. పేద కుటుంబాలకు క్రిస్మస్ సందర్భంగా గిఫ్ట్ ప్యాక్ల పంపిణీ, విందును ఏర్పాటు చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ నెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న విందు కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరవుతారని, అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
భారీ ఎత్తున విధ్వంసం సృష్టించడానికి మావోయిస్టులు చేసిన కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. పోలీసులే టార్గెట్గా ఏర్పాటు చేసిన 21 ఐఈడీ బాంబులను బాంబ్ స్క్వాడ్ బృందాలు నిర్వీర్యం చేశాయి. బీజాపూర్ జిల్లా పల్నార్, సవనార్ దారిలో డీమైనింగ్ బలగాలు తనిఖీలు చేశాయి. ఈ నేపథ్యంలో 10 మీటర్లకు ఒకటి చొప్పున చెట్ల కింద రోడ్డు మధ్యలో పాతిపెట్టిన మొత్తం 21 ఐఈడీలను బలగాలు సీజ్ చేసి నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పిందని ఎస్సీ ఆంజనేయ వర్ష్నే తెలిపారు. ఇక కేసు నమోదు చేసుకున్న గంగుళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భారత్లో వజ్రాల వ్యాపార కేంద్రాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. సూరత్లోని 35 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల వ్యాపార కేంద్రాన్ని నిర్మించారు. ఈ మహాభవన సముదాయంలో 4500 కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఈ భవన నిర్మాణానికి 4 ఏళ్ల సమయం పట్టింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్లో ఉన్న డైమండ్ ట్రేడింగ్ సెంటర్ అతిపెద్ద వజ్రాల వ్యాపార కేంద్రంగా ఉంది. ఇప్పుడు సూరత్ డైమండ్ బోర్డ్ సెంటర్ ఇజ్రాయెల్ వజ్రాల కేంద్రాన్ని అధిగమించింది. దాదాపు 65,000 మంది వజ్రాల నిపుణులు ఈ భవనం నుంచి కార్యకలాపాలు సాగించనున్నారు. అద్భుతమైన సంవత్సరమని, భారత బలీయమైన శక్తిగా ఆవిర్భవించడాన్ని సూచిస్తుందని అభివర్ణించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాదిలో ప్రధాని మోదీ చేసిన విదేశీ పర్యటనలు, అందుకున్న గౌరవాలు, కుదుర్చుకున్న ఒప్పందాల గురించి కీలక ప్రకటన చేసింది. 26 ఏళ్ల తర్వాత ఈజిప్టు, 40 ఏళ్ల తర్వాత గ్రీస్, తొలిసారి పపువా న్యూగినియాకు వెళ్లిన భారత ప్రధానికి మోదీ చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా 6 దేశాల అత్యున్నత పురస్కారాలు సహా మొత్తంగా 15 ప్రతిష్టాత్మక విదేశీ పురస్కారాలు అందుకున్నారాయన. ఈ ఏడాది జూన్లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన వెళ్లి ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందాలు కుదిరినట్టుగా కేంద్రం పేర్కొంది. లోక్సభలో అలజడి ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ ఘటనకు కేంద్రానికే బాధ్యత అన్నారు. నిరుద్యోగం వల్లే ఈ ఘటన జరిగిందని రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీ విధానాల వల్ల దేశ ప్రజలకు ఉపాధి దొరకడం లేదని, నిరుద్యోగంపై యువతలో అసహనం పెరుగుతోందంటూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఇన్ఫ్లేషన్లోనూ ప్రజలు సతమతమవుతున్నారని అన్నారు రాహుల్ గాంధీ. బుధవారం లోక్సభ కార్యకలాపాలు కొనసాగుతున్న వేళ విజిటర్స్ గ్యాలరీ నుంచి 2 వ్యక్తులు సభలోకి దూకి అలజడి సృష్టించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో సభలోనే ఉన్నారు రాహుల్. శబరిమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్కు లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయ్యప్ప భక్తులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల తొక్కిసలాటలో ఓ బాలిక మృతి చెందిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. ఇది చాలా బాధాకరమన్నారు. ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి 15 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప దర్శనానికి వస్తారని లేఖలో పేర్కొన్నారు కిషన్ రెడ్డి. శబరిమలలో తెలుగు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. యాత్రా మార్గంలో భక్తులకు తగిన సౌకర్యాలు, భద్రత కల్పించడం అత్యంత అవసరమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రం తరపున అవసరమైన సాయం అందించేందుకు సిద్ధమని తెలిపారు. భక్తులకు సాయం చేసే విషయంలో ఎన్జీఓల భాగస్వామ్యాలను చేసేలా చొరవ తీసుకోవాలని కేరళ సీఎంను కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయోధ్యలో నిర్మితమవుతున్న రామమందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత జనవరి 23 నుంచి సాధారణ ప్రజలకు శ్రీరాముడి దర్శన భాగ్యం లభించనుంది. దేశ విదేశాల నుంచి అయోధ్యకు భక్తులు పోటెత్తే అవకాశం ఉండడంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యకు 1000కి పైగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. 2024 జనవరి 19 నుంచి ఈ రైళ్లను నడపాలని భావిస్తున్నట్టుగా రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల నుంచి 100 రోజుల పాటు అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టుగా పేర్కొన్నాయి. భారత అమ్మాయిలు అదరగొట్టారు. T20 సిరీస్ కోల్పోయినప్పటికీ ఏకైక టెస్టులో ఇంగ్లాండ్ను మట్టి కరిపించారు. ముంబై వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఏకైక టెస్టులో 347 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. 479 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి కేవలం 131 పరుగులకే కుప్పకూలిపోయింది. భారత స్పిన్నర్లు దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ చెలరేగడంతో 3వ రోజు తొలి సెషన్లోనే ఇంగ్లాండ్ కథ ముగిసింది. దీప్తి శర్మ 4 వికెట్లు పడగొట్టగా పూజా వస్త్రాకర్ 3, గైక్వాడ్ 2 వికెట్లు తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో 428 పరుగులు చేసిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్ను 186 రన్స్ దగ్గర డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 136 పరుగులకే ఇంగ్లాండ్ ఆల్అవుట్ అయింది.